హలో ఫ్రెండ్స్, నేను మీ జయదేవ్. వెల్కమ్ టు మై ఛానల్. పాకిస్తాన్లోని తక్షిలా అనే ఒక ప్రాంతం గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. పాకిస్తాన్లోని రావల్పిండి జిల్లాలో ఉన్న తక్షిలా ప్రాచీన భారతదేశంలో అత్యంత ముఖ్యమైనటువంటి పురావస్తు ప్రదేశాలలో ఒకటి. ఒకప్పుడు ఈ ప్రాంతంలో అభివృద్ధి చెందిన ప్రాచీన నాగరికత యొక్క జీవన విధానం, సంస్కృతి, సాంప్రదాయాలు, అద్భుతమైనటువంటి దృశ్యాలు ఇక్కడ ఉన్నాయంట. సింధు నది ఒడ్డునున్న ఈ ప్రాచీన నగరము భారత ఉపఖండంలోని అత్యంత ప్రసిద్ధి చెందిన నగరాల్లో ఒకటి. మరియు 1000 సంవత్సరాలు పైబడే ఇక్కడ వాణిజ్యం అంటే వ్యాపారం జరిగింది. సంస్కృతి, సాంప్రదాయాలు, రాజకీయ కార్యకలాపాలకి ఆలవాలంగా ఇది ఉండేదంట. అదేవిధంగా తక్షిలాను భరతుడు కుమారుడు, అంటే హిందూ పురాణాల్లో శ్రీరాముడి యొక్క సోదరుడైనటువంటి భరతుడు కుమారుడు తక్షుడు అనేవాడు దీన్ని స్థాపించాడు. అందుకోసమే దీని పేరు తక్షిల అయ్యింది అని గ్రీకు చరిత్రకారుడు మెగస్థెనిస్ ఈ నగరాన్ని భారతదేశంలోని అతిపెద్ద మరియు ధనికమైనటువంటి నగరంగా గుర్తించేటట్టు తన యొక్క రచనలో రాశాడని ఒక సమాచారం ఉంది. అయితే ఈ నగరం పైన 2 ప్రభావాలు ఉన్నాయి. అంటే హిందూ, బౌద్ధ మరియు జైన సాంప్రదాయాల నుండి వివిధ సంస్కృతులు, కళలు మరియు వాస్తు శిల్పము వంటి అద్భుతమైనటువంటి మిశ్రమ సాంప్రదాయం అక్కడ ఉందన్నమాట. ఈ నగరము క్రీస్తు పూర్వం 600 నుండి అభివృద్ధి చెందింది. సుమారుగా అంటే 6వ శతాబ్దము మధ్యలో పక్కనే ఉండే గ్రామాలు కూడా, పక్కనే ఉండే నగరాలు కూడా అభివృద్ధి చెందాయి. అయితే కాలక్రమేణా ఇది క్షీణత చెందింది, దండయాత్రలకు బలైపోయింది. కారణంగా ఇది వదిలివేయబడింది అని చెప్తున్నారు. నేడు తక్షిలా శిథిలాలు ఒకప్పుడు ఇక్కడ అభివృద్ధి చెందినటువంటి అద్భుతమైన మరియు అధునాతనమైన సంస్కృతి యొక్క ఆకర్షణీయమైన గుర్తులు ఈ రోజుకి అక్కడనే. అందుకోసమే ఈ ప్రాంతాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా ప్రకటించింది. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని విషయాలతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.